పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా సక్సెస్ అయినా అంటూ తెగ ఫేమస్ అయిపోయిన మాజీ మంత్రి మల్లారెడ్డికి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోందట. ప్రభుత్వం మారాక ఎప్పుడూ ఏదో ఒక భూకబ్జా ఆరోపణల కేసులతో వార్తల్లో నిలుస్తూ వివాదాస్పదమవుతున్నారు మల్లారెడ్డి. తాజాగా మేడ్చల్ సుచిత్రలో మల్లారెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ కు పాల్పడినట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది. మల్లారెడ్డి తమ భూమిని కబ్జా చేశారని పలువురు రోడ్డెక్కడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటు మల్లన్న కూడా అది తన భూమి అని తాను ఎప్పుడో కొనుగోలు చేశానంటూ కౌంటర్ ఇవ్వడంతో వివాదం తారాస్థాయికి చేరింది. ఇరు వర్గాల మధ్య భూ వివాదంతో సుచిత్రలోని సర్వే నెంబర్లు 82, 83లోని స్థలం వద్దకు రెవెన్యూ అధికారులు వెళ్లారు. భూ లావాదేవీలు, కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే ల్యాండ్ సర్వే కూడా చేశారు. ఎలాంటి వివాదం తలెత్తకూడదనే ఉద్దేశంతో అక్కడికి ముందుగానే పోలీసులను మోహరించారు. పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించలేదు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని స్టేట్మెంట్ రికార్డు చేశారు. అయితే నోటీసులు ఇవ్వకుండానే రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టడాన్ని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తప్పుపట్టారు. 13 ఏళ్ల క్రితమే ఆ భూమిని కొన్నామని, ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కడుతున్నామని చెప్పుకొచ్చారు. 2011లో తాను మల్లారెడ్డి ఈ భూమిని కొన్నామని తెలిపారు. అప్పటికి తాము రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే వివాదం సృష్టిస్తున్నారని, లీగల్ గా రమ్మంటే దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు మర్రి రాజశేఖర్. కుత్బల్లాపూర్ నియోజకవర్గంలోని సర్వే నెంబర్ 82లో 1.29 గుంటల స్థలంతో పాటు సర్వే నెంబర్ 83లో 3000 గజాల స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి 2011లో కొనుగోలు చేశారు. ధూల్చంద్ అనే వ్యక్తి నుంచి తన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి, తన కొడుకు భద్రారెడ్డి పేరిట మల్లారెడ్డి ఈ భూమిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ స్థలాన్ని ప్రైవేటు వాహనాల పార్కింగ్ కు కిరాయికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఈ సర్వే నెంబర్లో తమ స్థలం ఉందని ఆరోపిస్తూ వస్తున్నారు. సుమారు 50 మంది వచ్చి ప్రధాన గేట్ను ధ్వంసం చేసి లోపలకు ప్రవేశించారు. సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి యత్నించారు. సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేశారు. జేసీబీ తీసుకొచ్చి అందులో ఉన్న షెడ్డు, ఇతర నిర్మాణాలను కూల్చివేశారు. అదే స్థలంలో రాత్రికి రాత్రి తాత్కాలిక రేకులతో ప్రహరీని నిర్మించారు. శనివారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డితో పాటు భద్రారెడ్డి ఇతరులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. స్థలం మధ్యలో వేసిన అక్రమ ప్రహరీ నిర్మాణాన్ని మల్లారెడ్డి అనుచరులు తొలగించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు వారిని అదుపు చేశారు. ఇక ఈ వివాదంపై పేట్ బషీరాబాద్ పోలీసులు స్థలం హద్దుల కోసం రెవెన్యూ అధికార యంత్రాంగం సహాయం తీసుకున్నారు. ఇక సుచిత్రలో నెలకొన్న భూ వివాదంపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. భూమి విషయంలో తన వద్ద ఉన్నవి తప్పుడు డాక్యుమెంట్స్ అని కాంగ్రెస్ నేతలు ఆరోపించడంపై తీవ్రంగా స్పందించారు. తన డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. ఇక తనపై ఆరోపణలు చేసిన ప్రభుత్వ వైపు లక్ష్మణ్ సిద్ధమా అని ప్రశ్నించారు. భూమి విషయంలో తన తప్పు ఉందని నిరూపిస్తే అన్నీ వదిలేసిపోతారని అన్నారు మల్లారెడ్డి. ఈ భూమి విషయంలో వారివే ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని ఆరోపించారు మల్లారెడ్డి. డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో సహా చెప్తున్నా. వాళ్ళకి ఇచ్చిన రేపు సీఎం తానికి కూడా పోతున్నా, రెవెన్యూ మినిస్టర్ తానికి పోతున్నా, కలెక్టర్ తానికి పోతున్నా. నేను దీన్ని ఎట్లా వదిలిపెడతా నేను? కాబట్టి నా తను డాక్యుమెంట్స్ అన్ని వచ్చినాయి. ఇప్పుడు నా సర్వే రిపోర్ట్ నా తాను ఒక 5-10 గజాలు కూడా ఎక్కువ లేదు. వాళ్ళు 4000 గజాలు ఫోర్జరీ చేసి 9 మంది రీసెర్చ్ చేసుకొని దానికి ఇప్పుడు ప్రూఫ్ చేసిన, డీటెయిల్గా అన్ని ఇచ్చినా అంతా ఇప్పుడు డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కూడా సర్వే చేయించారు కదా పోలీసు వాళ్ళకి. అందుకే ధన్యవాదాలు చెప్పిన, ఎందుకంటే సర్వే చేయించినందుకు. ఇమీడియట్ గా సర్వే చేయించారు. లేకపోతే ఏముందో ఎంత ఉందో మల్లారెడ్డి ఎంత కబ్జా పెట్టిండో, కబ్జా గిట్ట పెడితే దేనికైనా సిద్ధమే. నేను డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో సహా చెప్తున్నా. వాళ్ళకి ఇచ్చిన రేపు సీఎం తానికి కూడా పోతున్నా, రెవెన్యూ మినిస్టర్. మల్లారెడ్డి భూ కబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరతామని ఎమ్మెల్యే లక్ష్మణ్ తెలిపారు. గత ప్రభుత్వం మల్లారెడ్డి గూండాయిజం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం వివాదం నడుస్తున్న భూమిలో తనకు కేవలం 600 గజాల స్థలం మాత్రమే ఉందన్నారు లక్ష్మణ్. మల్లారెడ్డి నోరు పెద్దదిగా చేస్తే ఎవరూ భయపడరన్నారు. ల్యాండ్లోకి పోవద్దని ఇంజెక్షన్ ఆర్డర్లో ఉన్న మల్లారెడ్డి లెక్క చేయలేదని, ల్యాండ్లోకి వెళ్లారని ఆరోపించారు. సర్వే ప్రకారం తమ ల్యాండ్ తమకు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. 4000 గజాల తప్ప మిగతా ల్యాండ్తో తమకు అవసరం లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో మల్లారెడ్డి కావాలనే కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతున్నారని ఆరోపించారు. 2015లో ఈ ల్యాండ్ సర్వే అవసరం లేదని మల్లారెడ్డి అడ్డుకున్నారని లక్ష్మణ్ ఆరోపణలు గుప్పించారు. తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లు కరెక్ట్ కాకపోతే ఈ ల్యాండ్ వదిలిపెడతామన్నారు. ఇక ల్యాండ్ విషయంలో కోర్టు నోటీసులు జారీ చేసినా మల్లారెడ్డి ఎందుకు స్పందించడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. త్వరలో మల్లారెడ్డి దొంగతనం, ఆయన అసలు బండారం బయటపడుతోందన్నారు. ఈ ప్రభుత్వం చట్టం ప్రకారమే పోతుందన్నారు. మల్లారెడ్డి ఇంకా మంత్రి పదవిలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాము చట్టాన్ని గౌరవిస్తామని, మల్లారెడ్డిలాగా చట్టాన్ని వ్యతిరేకించమని ఎమ్మెల్యే లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
నువ్వు మంత్రిగా 10 సంవత్సరాలు రాష్ట్రంలో రాజ్యం వెళ్ళినావు. ఈ ప్రాంతంలో ఏ గుట్ట అడిగినా ఏ చెట్టును అడిగినా కూడా మల్లారెడ్డి యొక్క ఎంక్రోచ్ లేకుండా, మల్లారెడ్డి యొక్క కాలు పెట్టకుండా, మల్లారెడ్డికి దౌర్జన్యం లేకుండా ఈ భూమి కబ్జా పెట్టినట్టుగా అన్నట్టు చూపెట్టు దేనికంటే దాన్ని కొట్టుకుంటా. 10 సంవత్సరాల రాజ్యం నువ్వు వెళ్ళి నువ్వు సర్కార్లో ఉండి జిహెచ్ఎంసీ పర్మిషన్ తెచ్చుకోకుండా, ఇన్లీగల్ తేజామాన్స్ నడిపించుకుంటా, ఇన్లీగల్గా ఆటోమొబైల్ నడిపించుకుంటా, మా ఇంజక్షన్ ఆర్డర్ ప్రకారం శ్రీనివాసరెడ్డి అంటే మా డబ్బులు పెట్టి కొనుక్కుని ఆయన పోయి రేకులు వేసుకుంటా అంటే ఆయన గుండాలను తీసుకొచ్చి పోలీసుల ముంగట, ఏసీపీ ముంగట, సిఐ ముంగట నువ్వు ఒక మాజీ మంత్రిగా పనిచేసి రేకులను ఇట్లా దొబ్బుతున్నావు అండి, ఇట్లా రేకులను దొబ్బుతున్నావు, షీట్లను దొబ్బుతున్నావు. అది శ్రీనివాసరెడ్డిని దాడి చేసిండు. ఇదా అండి పద్ధతి? మేము ఇలా ఒక గౌరవ శాసనసభ్యుడిగా ప్రభుత్వం ఎన్నుకోబడ్డా ఇక్కడ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాను? నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోతా, ఏమనంటే లక్ష్మణ్ అంటే ఏమంటారు రేవంత్ అంటాడు. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేస్తాను, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన ఒక మంత్రి మీద 3 సార్లు ఓడిపోయి కూడా ఒక్కటే పార్టీ ఒకటే జెండా నమ్ముకుని ఒక మంత్రి ఓడగొట్టి వచ్చినందుకు మాట్లాడడానికి మర్యాద ఇప్పుడు లక్ష్మణ్ అని నేను మంత్రి గారికి, మాజీ మంత్రి గారికి ఒకటే చెప్పదలుచుకున్నా, గట్టి నోరు పెట్టుకుని మాట్లాడడం కాదు. ఈ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ కూడా హైకోర్టు ఆర్డర్కు కట్టుబడి ఉంటావా ఉండవా? ఈ ఇంజక్షన్ రికార్డ్ చేయకుండా ఎందుకున్నావు? నీ బియ్యం గుర్తు ఎందుకు సర్వే అవసరం లేదని రాపించినావు, దరఖాస్తు ఇచ్చినావు? నీ యొక్క నాయకుడు ఏదైతున్నదో నీ సేవ సర్వే పెట్టుకుని మీ నాయకుడు ఏమో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కదా, వీటన్నిటి జవాబు ఫస్ట్. మొత్తంగా మల్లారెడ్డి భూ వివాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. సుచిత్రలో మల్లారెడ్డి భూ వివాదంపై రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఇరువురి సమక్షంలో పూర్తిగా హద్దులను సర్వే చేశారు. సర్వే నెంబర్ 82, 83 సర్వే విస్తీర్ణాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. మల్లారెడ్డికి సంబంధించిన భూమిలో సర్వే నెంబర్లు, ఎవరు ఎంత స్థలంలో ఉన్నారు అనేది ఈ సర్వే రిపోర్టును సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా ల్యాండ్ తమదేనంటూ ఇరు వర్గాల వ్యక్తులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారుల రిపోర్ట్ ఇప్పుడు కీలకంగా మారింది. భూ వ్యవహారంలో నువ్వా నేనా అన్నట్టుగా రాజీనామా అంశం తెరపైకి వస్తుంది. చూడాలి మరి మంత్రి మల్లారెడ్డి భూ వ్యవహారం ఎంత దూరం వరకు వెళ్తుందో.